హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అఖండ కలెక్షన్స్ వీడియో ఇది నిన్నే రావాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసిన, కాకపోతే అది బ్లర్ అయింది. నేనేం వీడియో మొత్తం రికార్డ్ అయ్యాక చూసుకున్నా, దానివల్ల నాకైతే దెబ్బేసింది. సో ఇంకా మంచి టాపిక్తో, లైక్ మంచి కంటెంట్తో, మంచి కలెక్షన్ రిపోర్ట్స్ అయితే మీ ముందుకు వచ్చేసి ఆ వీడియో చివరి దాకా చూడండి, సూపర్గా ఉంటుంది అనమాట. మొట్టమొదట ఈ అక్క ఏం మాట్లాడుతుందో వినండి. 3 కోట్ల టికెట్లు జస్ట్ హైదరాబాద్ లో మన బాలయ్య బాబు గారు అఖండ విన్నారు కదా. ఓన్లీ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంట. 1 కాదు 2 కాదు 3 కోట్ల టికెట్లు అయితే అమ్ముడుపోయాయంట ఓన్లీ హైదరాబాద్. లైక్ నైజాంలో చూసుకున్నట్లయితే ఈ వంతున ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి అనుకున్నాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అటు ఇటుగా ఒక 3-4, అక్కడ 3 కోట్లు, ఇక్కడ 3 కోట్లు, 6 కోట్లు, అటు ఇటుగా ఒక 10,000 టికెట్లు అమ్ముడుపోయాయి అని చెప్పి అక్క లెక్క ప్రకారం మాట్లాడుకుందాం. ఓన్లీ నైజాంలో చూసుకున్నట్లయితే సినిమా ఎంత వసూలు చేస్తుందో తెలుసా? 3 కోట్లు అమ్ముడుపోయినాయి అంటుంది కదా. సినిమా కనీసం టికెట్ 200 రూపాయలు వేసుకున్నా కానీ ఈజీగా డే 1 6,000 కోట్లు వచ్చినట్టు ఈ అక్క చెప్పింది వింటే అసలు నాకు అర్థం కావట్లా. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం ఏంది, దాన్ని వైరల్ చేయడం ఏంది, దాన్ని చాలామంది స్టోరీస్ పెట్టుకుంటున్నారు, దాన్ని చాలామంది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నారు. నేను ఒక గ్రూప్లో ఉండలేండి, ఆ గ్రూప్ నుండి ఈ అక్క వీడియోలే చూసుకున్నట్లయితే 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంట. ఇది మాటలు కాదు, వాళ్ళే అఫీషియల్గా తెలియజేయలేదురా బాబు. వాళ్ళు ఏం చెప్పారు అఫీషియల్గా? 59 కోట్లు డే 1 మాకు వచ్చాయి, ప్రీమియర్స్ డే 1 కలుపుకొని 59 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. కానీ మన అక్క మట్టికే 6,000 కోట్లు డే 1 వచ్చాయి అనేటటువంటిది చెప్తుంది. సో ఆ అక్క లెక్క ప్రకారం కూడా అక్క మాట్లాడలే. మళ్ళీ ఒకసారి ఈ మాట వినండి. అందిన వార్త ప్రకారం 196 crores 196 కోట్లు. ఇందులో ఏమంటుంది? 196 కోట్లు వచ్చాయట డే 1. ఓరి దేవుడో మాటల అటు ఇటుగా పుష్ప రికార్డ్ని బ్రేక్ చేసింది. అవతార్ రికార్డు 6,000 కోట్లు అంటే అవతార్ రికార్డు లేసిపోయినట్టే కదా. బాహుబలి రాంగ్ రన్ రికార్డ్ని అఖండ డే 1లోనే వసూలు చేసింది అనేటటువంటి మాట అయితే అక్క చెప్తుంది. దీన్ని చాలామంది నమ్ముతున్నారు. ఇది 100% ఫేక్, అలా మాట్లాడొద్దు అనమాట. అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. క్యాలిక్యులేటర్ పెట్టి కుట్టిన అవుతుంది కదా 3 కోట్ల టికెట్లు అంటే మాటల. ఇప్పటిదాకా తిప్పి కొడితే కనీసం ఒక 10 లక్షల టికెట్లు కూడా అమ్ముడుపోవాలి. హానెస్ట్లీ ఒకసారి వెళ్ళి మీరు బుక్ మై షోలో వేరే యాప్లో చెక్ చేయండి. అఖండాకి సంబంధించి కనీసం 10 లక్షల టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. డైరెక్ట్గా 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి, 6 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి, డే 1 200 కోట్లు కొట్టింది అనేటటువంటి మాటలు చెప్తా అంటే నాకైతే దేంతో నవ్వాలి అనేటటువంటిది అసలుకి అర్థం కాల. ఆమె ఏదో మాట్లాడింది ఆమె దానికోసం, దాన్ని తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టా స్టోరీలు, కొన్ని గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు. చూసారు, వాళ్ళని ఏమనాలనేటటువంటిది నాకు అసలుకే అర్థం కాలేదు. సో సినిమా డే 1 ఎంత, డే 2 ఎంత, ఇవాళ సండే మరి వాళ్ళ కలెక్షన్స్ అప్లో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా అనేటటువంటి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే మొత్తం చూశాను అనమాట. మొట్టమొదట డే 1 పోస్టర్ వాళ్ళు ఆల్రెడీ వదిలారనమాట. 59 కోట్లు రౌండ్ ఫిగర్ 60 కోట్లు వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని అయితే వదిలారు. దీన్ని కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ విధంగా వచ్చినటువంటి ఒరిజినల్ కలెక్షన్ చెప్పుకోవాలంటే గుద్దల దమ్ము ఉండాలి. ఆ దమ్ము వేరే హీరోలకు లేదు. చాలామంది ఫేక్ కలెక్షన్స్ చేసుకుంటారు. కానీ మా బాలయ్య బాబు గారి మట్టికి ఒరిజినల్ కలెక్షన్స్ జస్ట్ 60 కోట్లు వచ్చాయి అనేటటువంటిది ఎంత హానెస్టీగా తెలియజేస్తుందంటే గట్స్ ఉండాలి అనేటటువంటిది కూడా చెప్తున్నారు. నేను మీకు ఒక షాక్ న్యూస్ చెప్తా చూడండి. ఇది కూడా ఫేకే, ఇది ఒరిజినల్ కానే కాదనమాట. వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి మరి మన ముందైతే పెట్టడం జరిగారు. సో 60 కోట్ల గ్రాస్ వచ్చింది అనేటటువంటిది చెప్తున్నారు కదా. కానీ డెప్త్లోకి వెళ్తే, డీటెయిల్లోకి వెళ్తే సినిమాకు చూసుకున్నట్లయితే డే 1 ప్రీమియర్స్తో కలిపి 22 కోట్లు మట్టికే రావడం జరిగింది. అంటే 11 కోట్ల నెట్ కలెక్షన్స్ మట్టికే వసూలు చేయడం అయితే జరిగింది. అది ఒరిజినల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు మన ఏఐని అడిగి చూడండి, లేదా గూగుల్ని అడిగి చూడండి, లేదా నన్ను అడిగి చూడండి. నేనైతే డీప్గా అనాలిసిస్ చేసి ఆ బుక్ మై షోలో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి, టికెట్స్ నోలో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి, ఆఫ్లైన్లో ఎన్ని అమ్ముడుపోయాయి అనేటటువంటిది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసి మరి మీ ముందు ఉంచేటటువంటి జెన్యూన్ రిపోర్టు. సినిమా చూసుకున్నట్లయితే డే 1 22 కోట్లు 56 లక్షల మట్టికే వసూలు చేసింది. ఇది హానెస్ట్ రిపోర్ట్, ఇది జెన్యూన్ రిపోర్టు. డే 2 చూసుకున్నట్లయితే 96 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఇంకో పోస్టర్స్ కూడా దర్శనం ఇస్తాను. ఇది అఫీషియల్ కాదులే, కానీ చాలామంది ఫ్యాన్ పేజెస్లో ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే మనం చూడొచ్చు. ఇది కూడా ఫేకే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. డే 2 చూసుకున్నట్లయితే 15 కోట్లు రావడం జరిగింది. 15 కోట్ల 60 లక్షల మట్టికే డే 2 అయితే వసూలు చేయడం జరిగింది. శుక్రవారం ప్రీమియర్స్తో కలిపి ప్రీమియర్స్ అటు ఇటుగా ఒక 2 కోట్లు వసూలు చేశాయి. ఆ తర్వాత అటు ఇటుగా ఒక 20 కోట్లు, మొత్తం మీద డే 1 22 కోట్లు, డే 2 15 కోట్లు, డే 3 స్టిల్ రన్నింగ్ అనమాట. ఓన్లీ 11 షోనే పడ్డాయి, ఇంకా వేరే షో పడలేదు కాబట్టి అటు ఇటుగా ఒక 70 lakhs వచ్చాయి అనేటటువంటిది మనకైతే గూగుల్ అధికారికంగా తెలియజేస్తుంది. ఇది ఒరిజినల్ రిపోర్టు, ఇది జెన్యూన్ రిపోర్టు. దీంట్లో ఏ మాత్రం కల్తీ లేదు, ఏ మాత్రం ఫేక్ లేదు. వచ్చినటువంటి
కలెక్షన్స్ నిర్భంగా నేనైతే నీట్గా మీ ముందే ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తా, దానికి లేనే లేదు. సో సినిమా మరి ఎంత వసూలు చేయాలి, బ్రేక్ ఈవెన్ టచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా, కలెక్షన్స్ పెరిగినాయా తగ్గినాయా అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, మొట్టమొదట సినిమాకే మిక్స్డ్ టాక్ బాగా నడుస్తుంది, చాలా అంటే చాలా మిక్స్డ్ టాక్ నడుస్తుంది. కొంతమంది అయితే తీసి పడేశారనమాట. ఉదాహరణకి నేను చేసినటువంటి రివ్యూకి 1,00,000 వ్యూస్ వచ్చాయి. నేను అందులో ఓకే ఫైట్స్ కోసం వెళ్ళొచ్చు అనేటటువంటి విషయాన్ని నేనైతే మీకు డైరెక్ట్గా చెప్పాను. బార్బీలో ఒక వీడియో చేసి వెళ్ళి చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 5 లక్షల వ్యూస్ అయితే వచ్చాయి. అంటే 5 లక్షల మంది తన యొక్క వీడియోని చూశారనమాట. 5 లక్షల మందిలో ఎంతమంది ఆగిపోవచ్చు సినిమాకి వెళ్ళకుండా అనేటటువంటి డిసైడ్ కాండి. మ్యాక్సిమం తెలుగు కమ్యూనిటీలో ఉన్నటువంటి రివ్యూవర్స్ అంతా కూడా సినిమాకి పిచ్చ నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. పబ్లిక్ టాక్ కూడా అదే నడుస్తుంది అనమాట. బోయపాటి సీన్ కూడా చెబుతున్నారు, ఒక దేవుడు అన్న రెస్పెక్ట్ లేదు, ఒక దైవ భక్తులు అన్న రెస్పెక్ట్ లేదు, ఇష్టం వచ్చినట్టు తీసేసిండు అది ఇది అని చెప్పి పబ్లిక్ కూడా వచ్చి మస్తు ఫైర్ అవుతున్నారు అనమాట. దీనివల్ల కలెక్షన్స్ కొద్దిగా వీక్గానే కానొస్తుంది. బ్రేక్ ఈవెన్ కొట్టడం కష్టమే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సినిమాకి 200 కోట్ల పెట్టుబడి పెట్టారు, సినిమా 300 కోట్ల గ్రాస్ని వసూలు చేయాలి. వసూలు చేయడం అంటే సాధ్యమయ్యేటటువంటి పనిలాగా అనిపిట్లా. మీకే అర్థమవుతుంది కదా. 22 కోట్లు మంచి స్టార్ట్ అయింది, ఓకే 59 కోట్లు అయితే రాలేదు, ఒక 30 కోట్లు యాడ్ చేసి వాళ్ళు ఫేక్ పోస్ట్ వేశారు, అది వేరే విషయం. కొద్దిగా సినిమా పబ్లిసిటీ కోసం 20-30 కోట్లు వేసుకోవచ్చు, కానీ 100 కోట్లు 80 కోట్లు వేసుకుంటే అది తప్పు. 20-30 కోట్లకైతే పెద్ద ఫరక పడదు అనమాట. సో సినిమా డే 1 22 కోట్లు వసూలు చేసింది, మళ్ళీ డే 2 వచ్చేసరికి 15 కోట్లకైతే పడిపోయింది. ఇవాళ చూసుకున్నట్లయితే 10 కోట్లు వసూలు చేయడం. సండే భయ్య ఫుల్గా వెళ్తారు సినిమాకి, మొత్తం ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, ఏం సినిమాకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కడు కూడా మొత్తం దానికే వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీసం 10 కోట్లు. సో ఆ యొక్క 20 కోట్లు, ఈ యొక్క 15 కోట్లు, 35 కోట్లు, ఈ యొక్క 10 కోట్లు, మొత్తం మీద సినిమా 3 రోజుల్లో కలిపి 50 కోట్ల గ్రాస్ని కూడా వసూలు చేయలేకపోయింది. అంటే ఇంకనైనా కానీ సినిమా 150 కోట్లు వసూలు చేయాలి గ్రాస్ ఓన్లీ. అప్పుడు పెట్టినటువంటి పెట్టుబడిలో కనీసం ఒక 70% రికవరీ చేసేటటువంటి అవకాశం ఉంది. సో బ్రేక్ ఈవెన్ అయితే మ్యాక్సిమం కష్టం అనిపిస్తుంది. సినిమా చూసుకున్నట్లయితే ఒక 80% ఆర్ 70% రికవరీ చేసిద్ది, మిగతాదంతా కూడా అస్సాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. నాకు కలగాల్సిన ఫీలింగ్ ఏం లేదు. అక్కడ మీరు జెన్యూన్ రిపోర్ట్ చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. వాళ్ళే అధికారికంగా తెలియజేశారు 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని. కానీ మన అక్కల మట్టికే 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి, 6 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఎక్కడ 3 కోట్లు అంటే ఆంధ్రాలో 3 కోట్లు, 6 కోట్లు, ఇంకా వేరే 1 కోటి, 5 కోట్లు. అంటే ఈ వంతున దగ్గర ఒక 12,000 15,000 కోట్లు వచ్చినట్టు సినిమాకి. అది ఎలా నమ్ముతారు? జస్ట్ లాజిక్ అనమాట. బుక్ మై షోకి వెళ్ళండి, చెక్ చేయండి. ఇప్పుడు 1 అవర్లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, 24 అవర్స్ ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, కనీసం 1,00,000 టికెట్లు అమ్ముడుపోవడం కూడా కొద్దిగా గమనార్హంగా ఉంది అనేటటువంటిది జెన్యూన్గా మాట్లాడుకోవాల్సిందే. సో ఇది హానెస్టీ రిపోర్ట్, ఇది జెన్యూన్ రిపోర్ట్. జెన్యూన్ రిపోర్ట్ మీరు నమ్ముతారని చెప్పి నేనైతే జెన్యూన్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్లు చేసి సినిమాకి ఎందుకురా నెగిటివ్ ఇస్తున్నావు, సినిమాకి ఎందుకురా చంపేస్తున్నావు, అరే మంచి సినిమాలు లేపలేతారా. నేను మన అఖండ సినిమాకి నేను ఒక్కనే పాజిటివ్ రివ్యూ ఇచ్చింది, మన భగవంత్ కేసరి సినిమాకి ఎంత పాజిటివ్ ఇచ్చిన, డాకు మహారాజ్కి ఎంత పాజిటివ్ ఇచ్చిన, నాకు బాలయ్య బాబు గారు అంటే చాలా ఇష్టం. జై బాలయ్య అనేటటువంటి నినాదం థియేటర్లో నేను చేసినట్టు ఎవడూ చేయలేదు. కాకపోతే సినిమా ఎలా ఉంది అనేటటువంటి విషయం మీకు చెప్పాలి. కాబట్టి మన అఖండ 1లో ఉంది, అఖండ 2లో లేదు. ఏంటంటే అఖండ 1లో ఎమోషన్ సీన్స్ బాగుంటాయి అనమాట. 2-3 సీన్లు ప్యాక్ ఉంటాయి. లైక్ ఫస్ట్ మన చిన్న బాలయ్య బాబు గారు ఎంట్రీ, బాలయ్య బాబు గారు ఉంటారు కదా, ఆయన ఎంట్రీ ఎదిరిపోద్ది, ఇంటర్వెల్ ఎదిరిపోద్ది, మన పోలీస్ స్టేషన్ సీన్ ఎదిరిపోద్ది. మ్యూజిక్ కూడా కొద్దిగా అర్థవంతంగా ఉంటుంది, వినేటట్టు ఉంటుంది. పాటలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అగ్గం అది గోరా అనేటటువంటి మ్యూజిక్ వచ్చినప్పుడు క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. కానీ 2లో ఎమోషన్ అనేటటువంటిది అసలు మిస్ అయిపోయింది, అసలు కానరాట్లేదు అనమాట. దేవుని కూడా కొద్దిగా తక్కువ చేసిండు. కుంభమేళ అనేటటువంటిది వాడుకోవడం వల్ల. నార్త్లో అయితే సినిమా ఇంకా విజృంభణ కాదు కదా, సరిగ్గా స్టార్ట్ కూడా చేయలేదు అనమాట, సరిగ్గా రిలీజ్ కూడా కాలేదు అనేటటువంటిది 100% వస్తాం. సో మన హిందీలో అయితే సినిమా అయితే ఇంకా రిలీజ్ కాలేదు, తెలుగులో మంచి పాజిటివ్ వచ్చాక హిందీలో రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో. మనం ఒకసారి మీరు వెళ్ళి బుక్ మై షోలో చెక్ చేయొచ్చు. నేను ముంబైలో చెక్ చేశా, గుజరాత్లో చెక్ చేశా, యూపీలో చెక్ చేశా. టికెట్స్ ఉన్నట్టు కూడా చూపించట్లా, సినిమా ఉన్నట్టు కూడా చూపించట్లా. అక్కడ చూసుకున్నట్టు మన దురంధర్ మూవీ మంచి రాత్రి అయితే సృష్టిస్తాను ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా చెప్పేది. ఇవి అనమాట ఒరిజినల్ కలెక్షన్స్. ఆ తర్వాత మెస్సీ రేవంత్ రెడ్డి గారు ఇష్యూ ఒకటి ఉంది, దాని గురించి ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి కంటెంట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.